ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. మానవ హృదయంలో ఎన్నో ఆశలు, ఆలోచనలు, అవి తీర్చబడుటకు చేయు ప్రయత్నములు కూడా ఎన్నో. కొందరు జీవితంలో నెరవేర్చబడినప్పుడు సంతోషిస్తున్నారు, నెరవేరని వారు కృంగిపోయి నిరాశతో జీవిస్తున్నారు. మానవ హృదయము ఒక పాపపు గని. అంటే మన ఆశలు దాదాపు అవి శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవిగానే ఉంటున్నాయి తప్ప పర సంబంధమైన వాంఛ మన హృదయంలో కలుగుటలేదు. వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించెను, అది వారి ప్రాణములకు క్షీణత కలగజేసెను అని వ్రాయబడినది. ఇది నాడు ఇశ్రాయేలుల జీవితంలోనే కాదు, నేడు మనకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి దైవ చిత్తానుసారమైన వాంఛ కలిగి ఉంటే అది తప్పక దేవుని ద్వారా తీర్చబడుతుంది. కీర్తనాకారుడైన దావీదు దేవుని స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడాలని, సదాకాలము దేవుని మందిరంలో తాను తన కుటుంబము ఉండాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిని నెరవేర్చును. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, ఈరోజు నీ హృదయ వాంఛ ఏమిటి? అది దైవ చిత్తానుసారమైనదిగా, దేవునికి మహిమకరముగా ఉండగలిగితే అది తప్పక నెరవేర్చబడుతుంది. అట్టి వాంఛతో ప్రభు నిన్ను నింపునుగాక. ప్రభు కృప మీకు తోడేనుగాక.